హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ, మీ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడిటోరియల్ వొకాబులరీ. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాల్టి ఫస్ట్ కరెంట్ అఫైర్ మనం చూసినట్టయితే ప్రపంచ న్యూమోనియా దినోత్సవం. ఈ ప్రపంచ న్యూమోనియా దినోత్సవం అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు? మనకి నవంబర్ 12వ తేదీ. సో నవంబర్ 12వ తేదీన ప్రపంచ న్యూమోనియా దినోత్సవం. ఇక మనకి కరోనా అనంతర కాలంలో లేదా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఆ సమయంలో మనం గుర్తుపెట్టుకున్న లేదా గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనటువంటి వ్యాధులలో ఒకటి న్యూమోనియా. ఎందుకంటే న్యూమోనియా కూడా మనకి లంగ్ ఇన్ఫెక్షన్ అండి. న్యూమోనియా కూడా మనకి శరీరంలో ఏ భాగానికి ఇబ్బంది పెడుతుంది? లంగ్స్‌ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది న్యూమోనియా అనేది లంగ్స్‌కి సంబంధించినటువంటి ఒక ఇన్ఫెక్షన్‌గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ న్యూమోనియా అనేది చిన్న పిల్లలలో చాలా ఎక్కువగా వస్తుంది. చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా చాలా ఎక్కువ న్యూమోనియా అనేది వచ్చే అవకాశాలుంటాయి. ఇక న్యూమోనియాలో ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలుంటాయి. న్యూమోనియా మనకి ఎయిర్ పొల్యూషన్ అంటే ఏదైతే గాలి కాలుష్యం ఉందో ఆ వాయు కాలుష్యం వలన కూడా న్యూమోనియా చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రస్తుతం జరుగుతున్న COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఈ COP26లో 2030 నాటికి 50% తగ్గించాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఏమిటి తగ్గించాలని? ఈ వాయు కాలుష్య ఆధారిత న్యూమోనియాని తగ్గించాలి అని. అంటే COP26లో న్యూమోనియా పైన కూడా ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో ఏం చెప్పారు అంటే 2030 నాటికి వాయు కాలుష్యం వలన ప్రబలే న్యూమోనియాలో 50% అయినా మనం నియంత్రణలోకి తీసుకురావాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక న్యూమోనియా ప్రపంచవ్యాప్తంగా న్యూమోనియాపై అవగాహన కల్పిస్తూ న్యూమోనియాకి అవసరమైన వ్యాక్సిన్లని ముందుగానే వేస్తూ ఇలా ఎన్నో రకాలుగా చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం సంవత్సరానికి 20-30 లక్షల మంది న్యూమోనియా కారణంగా ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. కాబట్టి మరి అంత ఎక్కువ మంది చనిపోతున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి మరిన్ని చర్యలు మనం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందిగా. అయితే ఇక్కడ అతిపెద్ద ఇబ్బంది ఏది అంటే మనకి న్యూమోనియాకి కారణాలు. న్యూమోనియా అనేది మనకి బేసిక్‌గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి ఒక ఇన్ఫెక్షన్. కాకపోతే ఇటీవలి కాలంలో మనకి అంటే ఫంజైతో పాటు వైరస్‌ల వల్ల కూడా మనకి న్యూమోనియా అనేది వ్యాపించే అవకాశాలున్నాయి అని ఇటీవల కాలంలో మనకి చెప్తున్నారు. ఇక బ్యాక్టీరియా ఇక్కడ మనకి సంబంధించి చూసినట్లయితే స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా, స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే ఇది మనకి ప్రతిసారి బయాలజీలో అడిగేటటువంటి ప్రశ్న. ఈ క్రింది మైక్రో ఆర్గానిజమ్స్ లేదా ఈ క్రింది వానిలో న్యూమోనియా యొక్క కారకం ఏది అని అడిగితే, లేదా న్యూమోనియా అనేది ఏ రకమైన ఒక ఇన్ఫెక్షన్ అనేటటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మనకి రైల్వేస్‌లో వచ్చాయి, ఎస్ఐలో వచ్చింది, SSCలో వచ్చింది. న్యూమోనియా అనేది అన్నిటికంటే ప్రథమంగా ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఒకవేళ ఆప్షన్స్‌లో మీకు బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, శైవాలం ఇంకోటి ఏదైనా అలా ఇవ్వడం జరిగినట్లయితే మీ ఆన్సర్ ఏమవ్వాలండి? బ్యాక్టీరియా అవ్వాలి. న్యూమోనియా అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఏ బ్యాక్టీరియా వల్ల మనకి న్యూమోనియా వస్తుంది? స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే, స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే, స్ట్రెప్టోకోకస్ న్యూమోనియే. ఇక దీనితో పాటు మనకి సిన్సిటియల్ వైరస్ అనేటటువంటి ఒక వైరస్ వలన కూడా మనకి న్యూమోనియా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏమవుతుంది అంటే ఈ వైరస్ అనేది చాలా సులభంగా ప్రబలడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ వైరస్ ఎక్కువగా బయటికి ప్రబలే అవకాశం ఉంటుంది మనకి ఎయిర్ పొల్యూషన్ వల్ల.
అదేవిధంగా ఈ బ్యాక్టీరియా కూడా ఎక్కువగా చిన్నపిల్లల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే గాలిలో ఎన్ని రకాల పొల్యూటెంట్స్ ఉంటే ఈ న్యూమోనియా అనేది అంత సులభంగా అటాక్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి న్యూమోనియాకి సంబంధించి నవంబర్ 12న ప్రపంచ న్యూమోనియా దినోత్సవంగా న్యూమోనియాపై అవగాహన కల్పించడం కోసం 2009 నుంచి 12/11/2009 మొట్టమొదటిసారి ఈ న్యూమోనియా దినోత్సవం అబ్జర్వ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అది కూడా దేని వలన అంటే స్టాప్ న్యూమోనియా ఇనిషియేటివ్. స్టాప్ న్యూమోనియా ఇనిషియేటివ్. ఈ స్టాప్ న్యూమోనియా ఇనిషియేటివ్లో భాగంగా 2009 నుంచి కూడా మనకి ఈ ప్రపంచ న్యూమోనియా దినోత్సవం అనేటటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరుపుతోంది. దాని వలన అంతర్జాతీయంగా అనేక దేశాలలో ఈ న్యూమోనియాకి సంబంధించిన అవగాహన పెంపొందించడం జరుగుతోంది. ఇక నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే. ఇది కేవలం భారత్లోనేనండి, ఇది అంతర్జాతీయంగా కాదు, కేవలం భారత్లోనే. మరి ఏంటి ఈ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే అంటే 12/11/1947 హిస్టరీ ఉంది మనకి. 1947 అంటే అప్పటికి ఆల్రెడీ మనకి స్వాతంత్రం వచ్చేసింది. ఈ 12/11/1947 అనేటటువంటి ఈ రోజున మహాత్మా గాంధీ గారు, ఎవరండి? మహాత్మా గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు ఆల్ ఇండియా రేడియోని విజిట్ చేసి, ఆల్ ఇండియా రేడియోని మహాత్మా గాంధీ గారు విజిట్ చేసి రేడియోలో మహాత్మా గాంధీ గారు చేసిన మొదటి మరియు చివరి ప్రసంగం ఇదే. మహాత్మా గాంధీ గారు, ఎందుకంటే ఇది మీకు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కూడా గతంలో గ్రూప్స్లో ఒకసారి ప్రశ్న రూపంలో రావడం జరిగింది. మహాత్మా గాంధీ గారు ఆల్ ఇండియా రేడియోలో ఎన్నిసార్లు తన ప్రసంగాన్ని వినిపించారు అంటే ఒకే ఒక్కసారి వినిపించారు. అదే 12 నవంబర్ 1947వ తారీఖున. అందుకే ఈ పబ్లిక్ సర్వీసింగ్ బ్రాడ్కాస్టింగ్ డేని జన ప్రసారణ దినోత్సవం అని కూడా పిలుస్తారు. జన ప్రసారణ దినోత్సవం అనేటటువంటి పేరుతో కూడా దీన్ని మనకి పిలవడం అయితే జరుగుతుంది. ఈ జన ప్రసారణ దినోత్సవం లేదా పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే దేనికి అంటే భారతదేశంలో ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో యొక్క ప్రాంగణానికి విచ్చేసి మనకి ఒక రకమైనటువంటి అత్యుత్తమ ప్రసంగాలలో, గాంధీ గారి అత్యుత్తమ ప్రసంగాలలో ఒక ప్రసంగాన్ని ఆ రోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాలి, 12 నవంబర్ అనే తేదీ ఆ స్మారకంగా మనకి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే, జన ప్రసారణ దినోత్సవంగా నిలిచిపోవడం అయితే జరిగింది. ఓకేనా అండి? సో సింపుల్గా ఏంటి అంటే ఆల్ ఇండియా రేడియో ఆఫీస్కి గాంధీ గారు ఒకే ఒక్కసారి విచ్చేశారు కాబట్టి ఆ రోజుని మనకి డైరెక్ట్గా ఏం చేశారు అంటే ఈ విధంగా ఫిక్స్ చేసేశారు. ఏమని? పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డే, జన ప్రసారణ దినోత్సవం అని. సో ఇక్కడ మనకి మహాత్మా గాంధీ గారి ఫ్యాక్టర్ చాలా చాలా ముఖ్యం. ఇక ఆల్ ఇండియా రేడియో, ఈ పేరు కూడా మనకి గుర్తుండాలి, ఖచ్చితంగా గుర్తుండాలి. ఏఐఆర్ అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రపంచ వినియోగ దినోత్సవం లేదా యూజబిలిటీ డే. ఇది నవంబర్లో 2వ గురువారం. ప్రతి సంవత్సరం నవంబర్లోని 2వ గురువారం నాడు ప్రపంచ వినియోగ దినోత్సవం అనేటటువంటిది, వరల్డ్ యూజబిలిటీ డే అనేటటువంటిది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇదే దినోత్సవాన్ని మరో పేరుతో ఏమని పిలుస్తారు అంటే మేక్ థింగ్స్ ఈజియర్ డే. మేక్ థింగ్స్ ఈజియర్ డేగా కూడా ఈ ప్రపంచ యూజబిలిటీ డే లేదా వినియోగ దినోత్సవాన్ని పిలుస్తారు. మరి ఈ సంవత్సరం ఈ వరల్డ్ డిసెబిలిటీ డే యొక్క థీమ్ ఏంటి చూసినట్లయితే డిజైన్ ఆఫ్ అవర్ ఆన్లైన్ వరల్డ్. డిజైన్ ఆఫ్ అవర్ ఆన్లైన్ వరల్డ్, ట్రస్ట్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ.
డిజైన్ ఆఫ్ అవర్ ఆన్లైన్ వరల్డ్, ట్రస్ట్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ. ఆన్లైన్ రావడం వల్ల మనకి అనేక రకాలైన ఉపయోగాలు వచ్చి మన జీవితం ఎన్నో రీతులలో సులభతరం అయిపోయింది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు. ఇదే సమయంలో మనకి ఇతరత్ర విషయాలలో ఎన్నో ఇబ్బందులు కూడా మనం ఇదే సమయంలో ఫేస్ చేయాల్సి వచ్చింది. మరి ఏంటా ఇబ్బందులు మనకి? సైబర్ సెక్యూరిటీ కావచ్చు, సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఆన్లైన్లో వేధింపులు కావచ్చు, ఇలా అనేక ఇబ్బందులు కూడా మనకి ఇదే ఆన్లైన్ వాటి వల్ల రావడం జరిగింది. అంటే ఒకవైపు దాని యూసబిలిటీ వినియోగం కూడా ఉంది, రెండో వైపు దానివల్ల కష్ట నష్టాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ నూతన ఆధునిక ఆన్లైన్ లేదా డిజిటల్ ప్రపంచాన్ని నమ్మకం, విలువలు వీటితో గనక మనం మరికొత్తగా నిర్మించుకున్నట్లయితే ట్రస్ట్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అనేటటువంటి ఈ 3 విషయాలపై గనక మనం ఆన్లైన్ ప్రపంచాన్ని, డిజిటల్ ప్రపంచాన్ని నిర్మించగలిగితే ఆ ప్రపంచం మరింత అద్భుతంగా తయారవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రపంచ వినియోగ దినోత్సవం అనేటటువంటిది అబ్జర్వ్ చేయడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఏ తారీఖున? నవంబర్ 11వ తారీఖు. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక నూతన ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఏంటది? ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మరియు ఆర్బీఐఓఎస్. ఏంటి ఈ రెండు అనేవి ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ మనకి ఒక విషయం అయితే అర్థమవుతోంది, ఇది ఆర్బీఐకి సంబంధించినటువంటి ఒక న్యూస్ అని. మరి ఏంటి ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్, అదేవిధంగా ఆర్బీఐ ఐఓఎస్? ఐఓఎస్ అంటే ఇక్కడ మనకి సాధారణంగా మన మైండ్ ఎప్పుడు ఏం చెప్తుంది? యాపిల్కి సంబంధించిన ఐఓఎస్ అనుకుంటాం, కానీ ఇది ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్. సాధారణంగా మనకి బ్యాంకింగ్ రంగంలో వివాదాల పరిష్కారం కోసం లేదా బ్యాంకింగ్ రంగంలో కంప్లైంట్లు రైజ్ చేయడం కోసం అంబుడ్స్మన్ అనేటటువంటిది నియమించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2 స్కీమ్ల వల్ల ఏమవుతుంది అంటే భారతదేశంలో మదుపులు మరింత సులభంగా తీసుకురావడం, అంటే ఎవరైతే మదుపర్లు ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మరింత సులభంగా మనం డబ్బులు తీసుకురావడం అనేది మనకి కుదురుతుంది. అంటే విదేశీ పెట్టుబడిదారుల్ని లేదా స్వదేశీ పెట్టుబడిదారుల్ని మరింత సులభతరంగా వాళ్ళని క్యాపిటల్ మార్కెట్ అంటే షేర్ మార్కెట్స్ కావచ్చు, ఇతర రకాలైనటువంటి ఈ పెట్టుబడి సంస్థలలో పెట్టుబడులు పెట్టేలాగా వాళ్ళని ప్రోత్సహించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. వీటిలో మొదటిది ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్. ఈ ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైతే మధ్యతరగతి వర్గాలు లేదా ప్రభుత్వ ఉద్యోగులు లేదా చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, అంటే నెల జీతం మీద బతికే వాళ్ళందరూ కూడా తమ డబ్బులు ఎక్కడ పెట్టాలి అనే భయంతోనే ఎప్పుడూ ఉంటారు. ఇప్పుడు మన దేశంలో ద్రవ్యోల్బణం 5 నుంచి 6% ఉంది. అదేవిధంగా మన దేశంలో ఎఫ్డిపై వడ్డీ రేట్లు కూడా 6%కి అటు ఇటుగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం 6% ఉండి అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా 6% ఉంటే, ఇవాళ మీరు ఒక 10 లక్షలు డిపాజిట్ చేస్తే ఆ 10 లక్షలకి మీరు ఏ వస్తువులైతే ఇవాళ కొనుక్కోగలుగుతారో ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ ఎఫ్డి పైన వడ్డీ వచ్చిన తర్వాత మీకు ఆ మొత్తం ఏదైతే ఉంటుందో ఆ మొత్తం ఒక 3 లక్షల వడ్డీ వచ్చింది అనుకుందాం. సో ఆ 13 లక్షలు ఇవాళ 10 లక్షలకి మీకు ఏ వస్తువులు అయితే వస్తాయో 5 సంవత్సరాల తర్వాత 13 లక్షలకి అదే వస్తువులు వస్తాయి. ఎందుకు ఇలాగా అంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్. మనకి అక్కడ ద్రవ్యోల్బణం ఎంత ఉందో మనకు వచ్చే వడ్డీ అంతే ఉంది కాబట్టి నెట్గా మనకి నికరంగా పొందిందేమీ లేదు. అదే గవర్నమెంట్ సెక్యూరిటీలో మనకి అప్పుడప్పుడు 15% దాకా కూడా వడ్డీ రేట్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే వేలం వేస్తుందో ఆర్బీఐ ద్రవ్యోల్బణం నియంత్రణ మార్గాల్లో భాగంగా ఓఎంఓ అనేటటువంటి ఒక మార్గం ఉంది. అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఆర్బీఐ డైరెక్ట్గా ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రభుత్వ బాండ్లని వేలం వేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ సంవత్సరం ఆర్బీఐ కొన్ని వేల కోట్లు సమీకరించాలి అని బాండ్లు విడుదల చేసింది అనుకుందాం. అంటే ఆర్బీఐ 10,000 రూపాయల బాండ్లని ఒక 1000 బాండ్లను విడుదల చేయాలి అనుకుంది. ఆ బాండు ఆర్బీఐ ఎలా విడుదల చేస్తుంది? ఈ సంవత్సరం
మీరు 10,000 రూపాయలు పెట్టి ఆ బాండ్ కొంటే 5 సంవత్సరాల తర్వాత ఆ బాండ్‌పై మేము 18,000 రూపాయలు ఇస్తాము అని. మీరు ఆ బాండ్‌ని మీ పేరు మీద ఉంచుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత 13,000కో, 14,000కో మీరు వేరే వాళ్ళకి అమ్మేయొచ్చు. అంటే ఫైనల్‌గా ఆ టైమ్ పీరియడ్ కంప్లీట్ అయ్యే టైంకి ఆ బాండ్ పేపర్ అనేది ఎవరి పేరు మీద ఉంటే గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులిస్తుంది. అలా బాండ్ మరియు సెక్యూరిటీ మార్కెట్ అనేది భారతదేశంలో వర్క్ అవుతుంది. సో, ఎవరైతే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ ఉన్నారో అంటే బ్యాంకులు కాకుండా ఇతరత్రా పెట్టుబడులు పెట్టే సాధారణ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళున్నారో, నెలవారీ జీతాలపై ఆధారపడి బతికేవారు. అటువంటి వారి కోసం మరింత సులభతరం చేస్తూ ఈ రీటైల్ డైరెక్ట్ అనేటటువంటి ఈ స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఏంటి అంటే ఒక రీటైల్ డైరెక్ట్ గిల్ట్ అనేటటువంటి ఒక ఆన్‌లైన్ అకౌంట్‌ని మనం ఓపెన్ చేసి, మనం ఆన్‌లైన్‌లోనే డైరెక్ట్‌గా బాండ్‌లు కానీ, సెక్యూరిటీలు కానీ కొనొచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు 100 రకాల స్కీమ్స్ ఉన్నాయి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే 100 రకాల పేమెంట్స్ సంబంధించిన యాడ్స్ వస్తున్నాయి. అప్‌స్టాక్స్ అని, ఏంజెల్ ఇన్వెస్టింగ్ అని, మరో ఇన్వెస్టింగ్ అని, బినోమో అని. ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్‌కి 100 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అఫీషియల్‌గా ప్రభుత్వమే ఇక్కడ ప్రభుత్వం యొక్క సెక్యూరిటీలు కొని అమ్మేలాగా ఒక మార్కెట్ ప్లేస్‌ని, ఒక పోర్టల్‌ని తీసుకురావడం జరిగింది. దాన్నే ఆర్‌బీఐ రీటైల్ డైరెక్ట్ అనేటటువంటి పేరుతో తీసుకురావడం జరిగింది. ఇక రెండోది ఏంటి అంటే ఆర్‌బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్. ఈ అంబుడ్స్‌మన్ అనేది దేనికి అంటే కస్టమర్ల యొక్క కంప్లెయింట్‌లను రిజాల్వ్ చేసే మెకానిజం. అంటే దీన్నే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా అంటారు. ఫిర్యాదుల పరిష్కరణ మార్గం అని కూడా చెప్పొచ్చు. గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం లేదా ఫిర్యాదుల పరిష్కరణ విభాగం లేదా ప్రణాళిక అని కూడా దీన్ని మనకు చెప్పొచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇందులో ఒక అత్యంత ముఖ్యమైన పేరు ఇవ్వడం జరిగింది. ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఏంటా పిలుపు అంటే వన్ నేషన్ వన్ అంబుడ్స్మన్. ఒకటే దేశం, ఒకటే అంబుడ్స్మన్. ఈ వన్ నేషన్ వన్ అంబుడ్స్మన్ యొక్క అర్థం ఏంటి అంటే భారతదేశంలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఫిర్యాదుల పరిష్కారాలన్నిటికీ కూడా ఒకటే అంబుడ్స్మన్ ఉండాలి అని ఆయన పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగానికి ఒకటి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కి ఒకటి, ఫైనాన్షియల్ కంపెనీస్‌కి ఒకటి మొత్తం 3 ఉన్నాయి ప్రస్తుతం. మొదటిది బ్యాంకింగ్ రంగం. అంటే మీరు ఏటీఎం కార్డ్‌లో డబ్బులు తీశారు. మీ డబ్బులు కట్ అయ్యాయి కానీ అమౌంట్ రాలేదు. 2 నెలలు, 3 నెలలైనా మీకు పరిష్కారం కాలేదు. వెంటనే మీరు కేస్ వేయొచ్చు అంబుడ్స్‌మన్ వద్ద. అదే విధంగా మీరు ఫోన్‌పేలోనో, గూగుల్ పేలోనో, భీమ్ యూపీఐలోనో, వాట్సాప్ పేలోనో, పేటీఎంలోనో ఏదో ఒక యూపీఐ ఆధారిత లేదంటే ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌లో మీరు డబ్బులు మీ ఫ్రెండ్‌కి పంపించారు. కానీ వాళ్ళకి డబ్బులు రీచ్ అవ్వలేదు. మీకు డబ్బులు కట్ అయిపోయాయి. బ్యాంక్ వాళ్ళేమో మా ఎండ్ నుంచి ఏమీ లేదు. మీరు యూపీఐ వాళ్ళతో మాట్లాడుకోండి అంటారు. యూపీఐ వాళ్ళు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకోండి అంటారు. ఇటువంటి వాటి కోసం ప్రత్యేకంగా ఒక అంబుడ్స్‌మన్ ఉంది. ఇక మూడోది ఏంటి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎన్‌బీఎఫ్‌సీస్ అంటే మైక్రో ఫైనాన్స్ కార్పొరేషన్‌ల వంటివి. ఈ ఎన్‌బీఎఫ్‌సీలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్‌కి సంబంధించి వాటి వివాదాల కోసం మరొక అంబుడ్స్‌మన్ కూడా ఉంది. ఇలా ఈ అంబుడ్స్‌మన్‌లు అన్నీ కూడా ఆర్‌బీఐ ఇప్పుడు ఒకటే పరిధిలోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇది చాలా చాలా సులభంగా ముఖ్యంగా ఎవరైతే రాబోయే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎందుకంటే ఈ నెలలో ఎస్‌బీఐ పీఓ ఉంది. వచ్చే నెలలో ఐబీపీఎస్ పీఓ ఉంది. అలాగే ఆర్ఆర్‌బీ పీఓ ఇంటర్వ్యూలు కూడా మొదలయ్యి ఉన్నాయి. మీ అందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైన ఒక కరెంట్ అఫైర్‌గా గుర్తుపెట్టుకోండి. రైట్? ఇక గత వారం రోజులుగా మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ వారానికి 1, 2 సార్లు. ఆర్‌బీఐ ఏప్రిల్ 1, 1935 ముంబై ప్రధాన కార్యాలయం శక్తికాంత దాస్ గారు గవర్నర్ మరియు నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఆర్‌బీఐలో ఉన్నారు. ఇక నెక్స్ట్ వంగాల ఏంటి వంగాల? మనకి రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల్లో కూడా
వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని ఉత్సవాలు, జాతరలు, పండుగలకు సంబంధించినటువంటి వార్తలు తరచుగా మనకి ఎగ్జామ్స్‌లో వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? 100 డ్రమ్స్ ఫెస్టివల్ లేదా 100 డప్పుల పండుగ. 100 డ్రమ్స్ ఫెస్టివల్ లేదా 100 డప్పుల పండుగ. ఇది మేఘాలయలోని గ్యారో అనేటటువంటి తెగ. ఈ గ్యారో తెగకి సంబంధించి మనకి ఇటీవల కాలంలో రైల్వే పరీక్షలలో తరచుగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఈ గ్యారో అనేటటువంటి ఈ ట్రైబ్ ఏదైతే ఉందో వీళ్ళ యొక్క సల్జోంగ్ అనే దేవత. సల్జోంగ్ అంటే సూర్య భగవానుడు, సన్ గాడ్. గ్యారో తెగ యొక్క సల్జోంగ్ లేదా సూర్య భగవానుడు పూజిస్తూ ఇది వాళ్ళ యొక్క పంట చేతికొచ్చేనటువంటి హార్వెస్ట్ సీజన్, అంటే పంట చేతికొచ్చే సమయం. ఆ సమయంలో వీళ్ళు ఈ ఫెస్టివల్ని జరుపుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వంగల అనేటటువంటి ఈ పండుగ, గారో అనేటటువంటి తెగ. 3 తెగల పేర్లు, ప్రాంతాల పేర్లు, కొండల పేర్లు మనకి మేఘాలయలో. గారో, ఖాసీ, జయంతియా. గారో, ఖాసీ, జయంతియా ఇవి 3 కూడా మనకి మేఘాలయకి 3 వైపులు అడ్డుగా ఉంటాయి. అందువల్లనే మేఘాలయలో అమితమైనటువంటి వర్షపాతం కూడా నమోదవడం జరుగుతుంది. ఇక ఈ 3 ట్రైబ్స్ పేర్లతోనే, ఈ 3 తెగల పేర్లతోనే జిల్లాలున్నాయి, పండుగలున్నాయి, అదేవిధంగా కొండ చర్యలున్నాయి, పర్వత శ్రేణులున్నాయి. ఇలా అన్నీ కూడా మనకి ఈ 3 ట్రైబ్స్ పేర్ల మీదనే ఉన్నాయి. కాబట్టి గారో, ఖాసీ, జయంతియా అనేటటువంటి పదాలు మీరు క్వశ్చన్‌లో చూస్తే వెంటనే మీ ఆన్సర్ ఏమవ్వాలి? మేఘాలయ, బ్లైండ్. అలా డైరెక్ట్‌గా పెట్టేసుకోవచ్చు. ఇక ఇందులో 2 రోజుల పాటు ఈ పండగ జరుగుతుంది. మొదటి రోజుని రాగుల అంటారు. మొదటి రోజుని. రెండో రోజుని కక్కత్ అంటారు. రాబోయే ఎన్టీపీసీ సీబీటీ 2 కావచ్చు, లేదంటే గ్రూప్ డి కావచ్చు, ఖచ్చితంగా ఇందులోంచి ఏదో ఒక ప్రశ్న వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇందులో మనకి 2 రకాల డాన్సెస్‌ని కూడా వీళ్ళు 2 రకాల నృత్యాల్ని కూడా ప్రదర్శిస్తారు. ఆ నృత్యాల పేర్లు చిబోక్. ఇది ఇటీవల ఎన్టీపీసీలో వచ్చినటువంటి ప్రశ్న. అదేవిధంగా కోచ్. చిబోక్ మరియు కోచ్ అనేటటువంటి 2 రకాల నృత్యాలు కూడా వీరిక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. ఇక మేఘాలయకి సంబంధించి మరో 2 ముఖ్యమైన పండగలు కూడా మనకి ఉన్నాయి. ఏంటవి అంటే ఒకటి నాంగ్క్రేమ్. ఒకటి నాంగ్క్రేమ్ పండగ, రెండోది బెహదీంక్లామ్ పండగ. ఒకటి నాంగ్క్రేమ్, రెండోది బెహదీంక్లామ్. ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోవడానికి లేదు ఈ పేర్లు. నాంగ్క్రేమ్ ఒకటి, రెండోది బెహదీంక్లామ్. నాంగ్క్రేమ్ మరియు బెహదీంక్లామ్ ఈ 2 పేర్లు కూడా పొరపాటున కూడా మీరు మర్చిపోవడానికి లేదు. ఎందుకంటే మర్చిపోయామంటే ఒక బిట్టు వదిలేసినట్టే. రైల్వే ఎగ్జామ్స్‌లో కావచ్చు, లేదంటే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌లో ఇటీవల మనకి ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల్లో కూడా ఇటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గారో, ఖాసీ, జయంతియా గుర్తుపెట్టుకోవాలి. వంగల అనేటువంటి 100 డప్పుల పండుగ గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి హార్వెస్ట్ ఫెస్టివల్. ఎప్పుడైతే మనకి పంట ఇంటికి వస్తుందో ఆ సమయంలో, దిగుబడి ఎప్పుడొస్తుందో ఆ సమయంలో ఉండేటటువంటి ఒక పండుగ కూడా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక నాంగ్క్రేమ్, బెహదీంక్లామ్ మరో 2 ముఖ్యమైన పండుగలు మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి. ఇక చిబోక్ మరియు కోచ్ అనేటటువంటివి కూడా ఇక్కడ ముఖ్యమైన నృత్యాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి 2 ఏంటండి? నృత్యాలు. నెక్స్ట్ ఐపీపీబీ. ఏంటి ఐపీపీబీ? ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. అదేవిధంగా డిఓపి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మరియు బజాజ్ అలియాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వీళ్ళందరూ కూడా టర్మ్ మరియు యాన్యుటీ ప్రొడక్ట్స్ని ఎవరికి చేరువ చేయాలని లాంచ్ చేస్తున్నారు? గ్రామీణ ప్రజలకి. అంటే ఇక్కడ మనకి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్.
ఇవి ఏంటి అంటే మనకి టర్మ్ ప్రొడక్ట్స్ మరియు యాన్యుటీ అంటే ఒక పరిమిత కాలం పాటు డిపాజిట్లు కావచ్చు, ఇతర రకాల సేవలు కావచ్చు. అదేవిధంగా మనకి సంవత్సరానికి ఎఫ్‌డీలు కావచ్చు, ఆర్‌డీలు కావచ్చు. ఇటువంటివన్నీ కూడా సేవలు మరింతగా మనకి ఎవరికి? గ్రామీణ వినియోగదారులకు. రూరల్ కస్టమర్స్. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అనేటటువంటిది కొన్ని తరాలుగా మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం సాధారణంగా ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. మరి అటువంటి వాటిలో ప్రస్తుతం ఇండియా పోస్ట్‌లతో పాటు బజాజ్ అలియన్స్ కూడా తమ యొక్క ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా ఇందులోకి తీసుకురావడం జరుగుతోంది. ఇందులో మనకి 2 రకాల ప్రొడక్ట్స్‌ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఒకటి ఏంటి అంటే లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలిసీ, మరొకటిది పెన్షన్ పాలిసీ. సో, ఒకటి లైఫ్ ఇన్స్యూరెన్స్. ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వారు మరణిస్తే దాని ప్రకారం డబ్బులివ్వడం జరుగుతోంది. రెండోది పెన్షన్ పథకం. ఇవి 2 కూడా మనకి నూతన ప్రొడక్ట్స్‌గా వీళ్ళు అందించడం అనేది జరగబోతోంది. ఇక ఐపీపీబీ అనేది 100% ప్రభుత్వం ఓనర్‌షిప్ ఉన్నటువంటి బ్యాంక్. 100% ప్రభుత్వ యాజమాన్యం ఉన్నటువంటి బ్యాంకు ఏది అంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు. ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ మన కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ ఐపీబీపీ 2018లో ఓపెన్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. అదేవిధంగా దీని ట్యాగ్‌లైన్ ఆప్కా బ్యాంక్ అంటే మీ బ్యాంకు, ఆప్కే ద్వార్ మీ ఇంటి ముంగిట. మీ బ్యాంకు మీ ఇంటి ముంగిట అనేటటువంటి ట్యాగ్‌లైన్‌తో వీళ్ళు పనిచేయడం అయితే జరుగుతోంది. ఇక నెక్స్ట్ ఈటీఎఫ్స్. ఏంటండి ఈ ఈటీఎఫ్స్ అంటే ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఈ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఆన్ సిల్వర్, వెండిపై ఈటీఎఫ్‌లు. అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో ఆ మ్యూచువల్ ఫండ్స్ అనేవి వెండిపై పెట్టుబడుల రూపంలో పెడితే దాన్ని సిల్వర్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. మరి ఇందులో ప్రస్తుతం ఈటీఎఫ్‌లు అంటే ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రకరకాల ప్రదేశాల నుంచి తీసుకువచ్చి ఈ మొత్తం ఏవైతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయో అంటే ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా ఒక కంపెనీలో మీరు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టారు. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఏంజెల్ ఇన్వెస్టింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో మీరు డబ్బులు మదుపు పెట్టారు. వాళ్ళు దాన్ని వెండి ఆధారితమైనటువంటి మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రస్తుతం సెబీ అనేకమైనటువంటి రూల్స్‌ని సులభతరం చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు గతంలో మనకి అనేక రకాల ఇబ్బందులు ఉండేవి. ఎందుకు అంటే డాలర్ నుంచి రూపాయి మారకం. వెండిని డాలర్లలో కొనాలి. మన పెట్టుబడులు రూపాయలలో తీసుకోవాలి. ఆ మధ్యలో కన్వర్షన్ రేట్ అటు ఇటు అవ్వడం వల్ల అనేక మందికి కొన్నిసార్లు సంస్థలు నష్టపోతున్నాయి. కొన్నిసార్లు వినియోగదారులు నష్టపోతున్నారు. ఇటువంటివేవీ లేకుండా ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు వెండి ఆధారిత వాటిలో అది కూడా 999 పార్ట్స్ పర్ 1000 అంటే 99.9% స్వచ్ఛమైన వెండి పైన మాత్రమే ఈ రూల్స్ అన్నీ కూడా మనకి అప్లికబుల్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది అంటే సులభంగా మనం మ్యూచువల్ ఫండ్స్ నుంచి మన డబ్బులు వెనక్కి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక గతంలో బంగారంపై కూడా ఈటీఎఫ్‌లు లాంచ్ చేయొచ్చు అని చెప్పినటువంటి సెబీ ప్రస్తుతం సెప్టెంబర్ నెల నుంచి సిల్వర్‌కి సంబంధించి ఈటీఎఫ్‌లు పెట్టుకోవచ్చని చెప్పింది. ఇక దాంట్లో మళ్ళీ ఇంకా మనకి ముందుకొచ్చి ఇప్పుడు వెండికి సంబంధించి మరింత సులభతరం చేసింది. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇటీవల సెబీ ఈటీఎఫ్
సిల్వర్ పై ఉన్న ఈటీఎఫ్లు, వెండిపై ఉన్న ఈటీఎఫ్లకి సంబంధించిన నియమాలు సులభతరం చేయడం జరిగింది. భారతదేశంలో మనీ మార్కెట్ మరియు క్యాపిటల్ మార్కెట్ వీటిని రెగ్యులేట్ చేసేది సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అజయ్ త్యాగి గారి నేతృత్వంలో జరుగుతోంది. సెబీ చైర్మన్ అజయ్ త్యాగి గారు. 1992లో సెబీ ఏర్పాటైంది మరియు ముంబైలో ప్రధాన కార్యాలయం ఉంది. ఇక నెక్స్ట్ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3 టిఆర్ఈడిఎస్ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్. ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాం. సో 3 ట్రెడ్స్, సింపుల్గా జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3 ట్రెడ్స్తో భాగస్వామ్యం పొందుతోంది. దేనివల్ల అంటే ఎంఎస్ఎంఈలకు మరింత మద్దతు చేయూత ఇవ్వడం కోసం. సో ట్రెడ్స్ అనేటటువంటి ప్లాట్ఫామ్ ఏంటి అంటే మనకి ఆర్బీఐ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఒక నూతన ప్లాట్ఫామ్. ఇందులో ఏంటి అంటే ఎంఎస్ఎంఈలు, కార్పొరేట్లు, బ్యాంకులు ముగ్గురు కూడా భాగస్వామ్యులుగా ఉంటారు. అంటే ఎంఎస్ఎంఈలు మల్టిపుల్ ప్లేసెస్, అంటే అనేక మంది నుంచి డబ్బులు రాబట్టుకోవడం కోసం ఈ ప్లాట్ఫామ్స్ని ఉపయోగించుకోవచ్చు. ట్రెడ్స్ ఫుల్ ఫామ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ట్రేడ్ రిలేటెడ్ డిస్కౌంటింగ్ సిస్టమ్ లేదా ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్. అంటే ఏవైతే మీరు ఓపెన్ మార్కెట్ నుంచి పెట్టుబడులు కావచ్చు, ఇతర రకాలవి ఏవైతే మీరు స్వీకరిస్తున్నారో వాటిపై మీకు సులభతరమైన డాక్యుమెంట్లలో మదుపర్లు మీ దగ్గరికి రావడం చాలా ఈజీగా ఉంటుంది. ఇక జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు బ్యాంకింగ్ రంగంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా చెప్పుకోవచ్చు. 2008 నుంచి వాళ్ళు ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్గా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో సింపుల్గా ఇక్కడ ఏంటి అంటే ఎంఎస్ఎంఈలకి సపోర్ట్ చేయడం కోసం జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 3 ట్రెడ్స్తో ఒక ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. ఇంకా మొబిక్విక్ రూపే కార్డు ఎన్పిసిఐ మరియు యాక్సిస్ బ్యాంక్ సహకారంతో ప్రారంభించడం జరిగింది. ఇందులో ఏంటి అంటే ఇది మొబిక్విక్ వాలెట్తో పనిచేస్తుంది. మొబిక్విక్ వాలెట్తో ఈ కార్డ్ అనేది పనిచేస్తుంది. ఇందులో 2 లక్షల వరకు వాలెట్ బ్యాలెన్స్ అలౌ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మొబిక్విక్ అనేటటువంటిది ఒక ఆన్లైన్ పేమెంట్స్ యాప్, మీ అందరికీ తెలిసినటువంటిదే. సో మరి ఈ మొబిక్విక్ రూపే కార్డ్ అనేది పూర్తిగా 100% డిజిటల్. అంటే మీకు కార్డ్ అనేది విడిగా ఏమీ రాదు వాడుకుందామన్నా. 100% డిజిటల్ మరియు ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఎవరైతే మొబిక్విక్ యాప్ని ఎక్కువగా వాడుతున్నారో పేమెంట్ల కోసం వారు 2 లక్షల వరకు మొబిక్విక్ వాలెట్ బ్యాలెన్స్ని పెట్టుకోవడానికి వీలయ్యేలాగా ఎన్పిసిఐ మరియు యాక్సిస్ బ్యాంక్లతో ఒక పార్ట్నర్షిప్ అనేది స్టార్ట్ చేసింది మొబిక్విక్. ఇక నెక్స్ట్ భారత్ పే ప్రపంచంలోనే మొట్టమొదటి మర్చెంట్ షేర్ హోల్డింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. ఇది $100 మిలియన్ విలువైన ప్రోగ్రామ్. 100 మిలియన్లు అంటే 10 కోట్లు, అంతేనా? మిలియన్ అంటే 10 లక్షలు. సో 100 మిలియన్లు అంటే 10 కోట్లు. $10 కోట్ల $75 అంటే 750 కోట్ల రూపాయల ప్రోగ్రామ్. ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి మర్చెంట్ షేర్ హోల్డింగ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేటటువంటిది ఒక్కసారి ఇక్కడ మనం చూసినట్లయితే భారత్ పే అనేటటువంటిది 2024కి పబ్లిక్ లిస్టింగ్లోకి వెళ్ళాలి అనేటటువంటిది ఆలోచిస్తోంది. అంటే 2024లో భారత్ పే ఐపీఓకి రావడం జరుగుతుంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే మొదటిసారి షేర్ మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది భారత్ పే తమ షేర్లు విక్రయించడం కోసం. అంతకంటే ముందు ఎవరైనా పెద్ద పెద్ద వ్యాపారస్తులు భారత్ పేలో భాగస్వామ్యులు అవ్వాలి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా ఇందులో
తమ పెట్టుబడులు పెట్టి వాళ్ళు దాని నుంచి మొత్తం అన్ని రకాలుగా బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు. ఎందుకంటే భారత్ పే ఐపీఓ లక్ష్యం $1 బిలియన్. $1 బిలియన్, 1 బిలియన్ అంటే మీరు రూపాయల్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. 100 మిలియన్లకి ఇంకో 0 పెట్టాలి అంటే 7,500 కోట్ల సమీకరణ లక్ష్యంతో వస్తున్నటువంటి భారత్ పే ప్రస్తుతం ఎవరైతే పెద్ద పెద్ద కార్పొరేట్లు కావచ్చు, ఇతరత్ర కంపెనీలు కావచ్చు ఇందులోకి వస్తారో వాళ్ళకి ఒక గేట్ ఓపెన్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఇక్కడ. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మనం చూసినట్లయితే బిఎస్ఈ ఆసియాలోనే అత్యంత పురాతనమైన స్టాక్ ఎక్స్చేంజ్ అయినటువంటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆల్ ఇండియా ఎంఎస్ఎంఈ అసోసియేషన్తో ఒక నూతన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఎందుకు అనేటటువంటిది ఒక్కసారి మనం చూసినట్లయితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆసియాలోనే అత్యంత పురాతనమైన అత్యంత వేగవంతమైన స్టాక్ ఎక్స్చేంజ్. మరి వీళ్ళతో గనక ఒకవేళ ఒక పార్ట్నర్షిప్ అనేది ఉంటే ఎంఎస్ఎంఈలకు కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్ లేదా ఇతరత్రమైనటువంటి ఈవెంట్స్ వీటన్నిటికీ కూడా ఒక దారి తెరిచినట్టు అవుతుంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈలలో పెట్టుబడుల కోసం వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా బిఎస్ఈ అనేది చేయడం జరిగింది. భారతదేశంలో 30% జీడిపి కేవలం ఎంఎస్ఎంఈల ద్వారానే వస్తుంది. ఈ ఎంఎస్ఎంఈలు మనకి ఇండస్ట్రీ రూపంలో ఉన్నాయి, అంటే సెకండరీ సెక్టార్లో ఉన్నాయి. అదేవిధంగా సర్వీసెస్ సేవా రంగం టెరిషియరీ సెక్టార్లో కూడా ఉన్నాయి. సో రకరకాలుగా ఉన్నటువంటి ఈ ఎంఎస్ఎంఈలన్నిటికీ కూడా ఒక అత్యుత్తమమైన ప్లాట్ఫామ్ కోసం బిఎస్ఈ ఎస్ఎంఈ అనే ప్లాట్ఫామ్ని లాంచ్ చేసిందని దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం గతంలో చదువుకోవడం అయితే జరిగింది. ఇక ఈ ఎంఎస్ఎంఈలు మరింత ముందుకు వెళ్ళడం కోసం ప్రస్తుతం ఎంఎస్ఎంఈ అసోసియేషన్ ఏఐఎంఎస్ఎంఈఏ ఆల్ ఇండియా ఎంఎస్ఎంఈ అసోసియేషన్ వీళ్ళతో పాటు ఒక భాగస్వామ్యం అనేది ఏర్పరచుకోవడం జరిగింది. ఇక్కడ మనకి బిఎస్ఈకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలియాలి. ఏషియాస్ ఫస్ట్ ఆసియాలోనే మొట్టమొదటి సంఘం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆసియాలోనే మొట్టమొదటిది. అదేవిధంగా ఫాస్టెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ద వరల్డ్. ఫాస్టెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ద వరల్డ్. అదేవిధంగా 1875లో ఎస్టాబ్లిష్ అయినది, ముంబై మహారాష్ట్రలో ఉన్నటువంటిది. ప్రస్తుతం బిఎస్ఈ చైర్మన్, ఇది కూడా మనకి గతంలో అడిగినటువంటి ప్రశ్న, జస్టిస్ విక్రమ్జీత్ సేన్. అదేవిధంగా మనకి ఎండి మరియు సిఇఓ ఎవరు అంటే ఆశీష్ కుమార్ చౌహాన్. ఆశీష్ కుమార్ చౌహాన్. సో విక్రమ్జీత్ సేన్ జస్టిస్, ఆయన చైర్మన్, ఆశీష్ కుమార్ చౌహాన్ ఎండి మరియు సిఇఓగా వ్యవహరిస్తున్నటువంటి సంస్థ మనకి ఏది అంటే ఇక్కడ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. వీళ్ళు ఆల్ ఇండియా ఎంఎస్ఎంఈ అసోసియేషన్తో ఇటీవల మనకి ఒక రకమైనటువంటి భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వస్తే టీవీఎస్ మోటార్ యుఎన్ గ్లోబల్ కంపాక్ట్లో చేరిన మొట్టమొదటి భారతీయ 2 వీలర్ కంపెనీగా ఆవిర్భవించింది. ఏంటిది అంటే యుఎన్జిసి అనేటటువంటి ఒక సంస్థ ఉంది. అంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. దీని గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కోసం పాటుపడుతున్నటువంటి ఒక ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి వాలంటరీ ఇనిషియేటివే యుఎన్జిసిగా మనం చెప్తాం. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కంపాక్ట్. ఇందులో ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధి కోసం పాటుపడేటటువంటి కంపెనీలని ఇందులో తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక టీవీఎస్ మోటార్స్ తమ సప్లై చైన్ మేనేజ్మెంట్, అదేవిధంగా
సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్కు అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలలో 30 గోల్స్లో దాదాపు చాలా గోల్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలలో ఒక ముఖ్య భాగస్వామ్యాన్ని కలిసి ఉంది. ఇక యుఎన్జిసి అనేటటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద సస్టైనబిలిటీ ఇనిషియేటివ్, సుస్థిరాభివృద్ధికి సంబంధించి లేదా సుస్థిరమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద ఇనిషియేటివ్గా మనం చెప్తాం యుఎన్జిసిని. ఈ యుఎన్జిసి 160 దేశాలలో విస్తరించి ఉంది. ఈ యుఎన్జిసిలో భారతదేశానికి సంబంధించి 2 వీలర్ రంగంలో మొట్టమొదటి సంస్థ ఏదైనా ఇప్పుడు జాయిన్ అయింది అంటే అదే మనకి టీవీఎస్ మోటార్స్. ఇక యుఎన్జిసి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే మనకి న్యూయార్క్లో ఉంది. న్యూయార్క్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది. అదేవిధంగా ఈడీ అండ్ సిఇఓగా వ్యవహరిస్తున్న వ్యక్తి పేరు సాండా ఒజియాంబో మనకి ఈడీ మరియు సిఇవిగా వ్యవహరిస్తున్నారు ఈ యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ అనేటటువంటి కార్యక్రమంలో. ఇక టీవీఎస్కి సంబంధించి భారతదేశంలో 3వ అతిపెద్ద కంపెనీ, ఎందుకంటే మొదటి ప్లేస్ మనకి హీరో, 2వ ప్లేస్ బజాజ్, 3వ ప్లేస్ మనకి టీవీఎస్. ఇక టీవీఎస్ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే హోసూర్, అదేవిధంగా కృష్ణగిరి, తమిళనాడు. ఇక టీవీఎస్ యొక్క సిఎండి ఎవరు అంటే వేణు శ్రీనివాసన్. ఈయన గతంలో అనేక సార్లు మనకి వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి. సో వేణు శ్రీనివాసన్ గారు టీవీఎస్ యొక్క సిఎండిగా వ్యవహరిస్తున్నారు. సో దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఇక నెక్స్ట్ ఒక్కసారి చూసుకున్నట్లయితే డానియల్ ఓర్టిగా అనేటటువంటి వ్యక్తి నికారాగ్వా దేశానికి 4వసారి అధ్యక్షునిగా గెలుపొందడం జరిగింది. సో సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది డానియల్ ఓర్టిగా నికరాగ్వా దేశానికి అధ్యక్షుడిగా 4వసారి గెలిచారు. నికారాగ్వా అనేటటువంటి దేశాన్ని ద ల్యాండ్ ఆఫ్ లేక్స్ అండ్ వాల్కెనోస్ అంటారు. ద ల్యాండ్ ఆఫ్ లేక్స్ అండ్ వాల్కెనోస్గా పేరుబడినటువంటి సంస్థ మనకి ఏది అంటే నికరాగ్వా. ఈ నికరాగ్వా అనేటటువంటి దేశం యొక్క రాజధాని ఏది అంటే మనాగువా. అదేవిధంగా ఈ దేశం యొక్క కరెన్సీ ఏంటి అంటే మరి నికరాగ్వన్ కోర్దబా. సో నికరాగ్వా అనేటటువంటి ఈ దేశానికి సంబంధించి మరి నూతనంగా ఎన్నికైనటువంటి 4వసారి ఎన్నికైనటువంటి అధ్యక్షుడు, నూతనంగా కాదు 4వసారి ఎన్నికైన అధ్యక్షుడు డానియల్ ఆర్టిగా పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక దక్షిణ కొరియా అర్బన్ ఎయిర్ మొబిలిటీ కంట్రోల్ సిస్టమ్ అంటే ఎయిర్ ట్యాక్సీస్, గాలిలో ట్యాక్సీ సేవలు అంటే డ్రోన్ల ద్వారా లేదా చిన్న హెలికాప్టర్ల ద్వారా ట్యాక్సీ సేవలు టెస్ట్ చేసి ఈ అర్బన్ ఎయిర్ మొబిలిటీ వెహికల్స్ UAM ఇది గనక వర్కౌట్ అయితే 2025 నాటికి 3వ వంతు ట్రాఫిక్ మాత్రమే ఉంటుంది, 2/3వ వంతు ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోతుంది అని ఒక అంచనాకి రావడం జరిగింది. అంటే ఎయిర్ ట్యాక్సీస్ ఏ విధంగా పనిచేయాలి, దీనికి సంబంధించి సియోల్ నగరంలో 2 ఎయిర్పోర్ట్లను కూడా వీళ్ళు ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. సో మరి ఎయిర్పోర్ట్ నుంచి నగరంలోకి వెళ్ళడానికి, నగరంలోని ప్రధానంగా ఇప్పుడు మనకి హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి హైదరాబాద్లో. మరి ఎయిర్పోర్ట్ నుంచి ఆ ప్రాంతాలకి, లేదంటే నగరంలో ఇతర ముఖ్యమైన ఇప్పుడు మనకి మణికొండలో కావచ్చు, కొండాపూర్లో కావచ్చు, లేదంటే నిజాంపేటలో కావచ్చు ఎక్కువ మంది హైటెక్ సిటీకి సంబంధించిన వ్యక్తులు నివసించడం జరుగుతుంటుంది. గచ్చిబౌలి ఒక ప్రాంతంలో నివాస ప్రాంతం, మరోవైపు అంతా కంపెనీలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. సో ఇలా ఒక ప్రాంతం నుంచి 2వ ప్రాంతానికి వెళ్ళడానికి అక్కడ గంటల కొద్దీ సమయం పడితే దాన్ని కేవలం 1/3వ వంతుకు మాత్రమే లిమిట్ చేసేలాగా, తగ్గించేలాగా ఈ
ఎయిర్ టాక్సీస్ కంట్రోల్ చేసే ఒక నూతన ప్రాజెక్ట్ మనకి సౌత్ కొరియా టెస్ట్ చేయడం అయితే జరుగుతోంది. ఇక సౌత్ కొరియాకి సంబంధించి మనకి సౌత్ కొరియా యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే మూన్ జే ఇన్, మొన్న కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ సియోల్. సౌత్ కొరియా యొక్క కరెన్సీ సౌత్ కొరియన్ వాన్. సౌత్ కొరియన్ వాన్, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇవాళ వీటి తర్వాత నెక్స్ట్ మనం అనేక రోజుల తర్వాత తిరిగి వొకాబులరీ ప్రారంభిద్దాం. ఇక ఎటువంటి గ్యాప్ లేకుండా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయిపోగానే వొకాబులరీ కూడా డిస్కస్ చేయడం. సో ఇవాల్టి మొదటి పదం ఏంటి అంటే షిమేరా. షిమేరా అని ఉంది, కానీ దాన్ని షిమేరా అనేటటువంటి పేరుతో పలకాలి. ఈ షిమేరా అనేది ఏంటి అంటే ఒక నౌన్. షిమేరా అంటే అర్థం ఏంటి అంటే మనం ఒక విషయాన్ని దేన్నైనా కోరుకుంటున్నాం, కానీ అది కేవలం ఊహలకే పరిమితమైనది. అది అందుకోవడం లేదా దాన్ని అచీవ్ చేయడం ఇంపాసిబుల్. ఇది కేవలం ఊహాజనితమైంది, కానీ దాన్ని మనం అందుకోవడం దాదాపుగా అసాధ్యం అనేటటువంటి వాటిని మనం షిమేరా అంటాం. ఉదాహరణకి నేను ఇప్పుడు ఐశ్వర్య రాయ్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, అవ్వదు కదా. లేదా ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి అని మనం అనుకున్నాం, అవ్వవు కదా. భారతదేశ రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది, చెప్పలేం భవిష్యత్తులో ఏమవుతుందో. కానీ అమెరికా రాష్ట్రపతి అవ్వాలి అనుకున్నాం, అవదు. లేదా ఇటీవల చనిపోయిన ప్రఖ్యాత యాక్టర్ పునీత్ రాజ్ కుమార్ తిరిగి బ్రతికొచ్చాడు అని అనుకున్నాం. ఇవన్నీ ఏంటి అంటే కలలు, నిజమవ్వవు. ఫ్యాంటసీస్ అంటే ఎప్పటికీ నిజం కానటువంటి కొన్ని కలలుగా వీటిని మనం చెప్పుకుంటాం. సో అందుకే దీనికి సినోనిమ్స్ ఏమవుతాయి మనకి? డ్రీమ్, ఫ్యాంటసీ. అంటే చాలామంది కుర్రాళ్ళకి, అబ్బాయిలకైతే మంచి హీరోయిన్, అమ్మాయిలకైతే మంచి హీరోతో పెళ్ళైనట్టు, వాళ్ళు మనం పిలవగానే వచ్చేసినట్టు కలలు వస్తూ ఉంటాయి. వాటిని ఫ్యాంటసీస్ అంటాం. డెల్యూషన్ అంటే ఊహల్లో బతుకుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది పుస్తకం ఓపెన్ చేయరు, కానీ నేను నోటిఫికేషన్ పడితే కుమ్మేస్తాను అనేటటువంటి ఉద్దేశంలో ఉంటారు. వాటిని డెల్యూషన్స్ అంటాం. సో మనం నిజంగా కష్టపడితే నోటిఫికేషన్ సమయంలో మరింతగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చి నేను ఆల్రెడీ చదివేశానులే అనే ఒక భ్రమలో ఉంటారు కదా, దాన్ని డెల్యూషన్ అంటాం, భ్రమ. ఫ్యాంటసీ అంటే ఎప్పటికీ తీరనటువంటి ఒక ఊహాజనితమైన కోరిక. డ్రీమ్ అంటే కళ. ఇక దీనికి ఆపోజిట్ ఏంటి? రియాలిటీ, యాక్చువాలిటీ, సర్టెనిటీ. నిజ జీవితం, ఖచ్చితమైనటువంటి నిజ జీవితం, మన కళ్ళెదుటే కనిపిస్తున్నటువంటి సత్యం. ద ఎకనామిక్ సిస్టమ్ దట్ హీ సో హైలీ వాల్యూస్, ఇదే షిమేరా. సారీ, ఇక్కడ ద ఎకనామిక్ సిస్టమ్, అతను అమితంగా నమ్మకం పెట్టుకొని చాలా గొప్పగా విలువ ఇచ్చేటటువంటి ఆ ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉందో అది ఉత్తి కళ లాంటిది, కానీ నిజం కాదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, 6 నెలల్లో భారతదేశం అమెరికా కంటే రిచెస్ట్ దేశంగా మారిపోయింది. భారతదేశంలో ఏదైనా ఒక వస్తువు దొరికి ఆ వస్తువు అంతర్జాతీయంగా మొత్తం భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి కాకుండా మిగతా అందరికీ కూడా ఖచ్చితంగా కావాల్సిన వస్తువు, దానికోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి దేశాలు రెడీగా ఉన్నాయంటేనే అది జరుగుతుంది, లేదంటే జరగదు కదా. అందుకే అటువంటి దాన్ని షిమేరా అంటాం. అంటే ఎప్పటికీ నిజం కానేనటువంటిది, లేదా ఒక కళ లాంటి నిజం, ఎప్పటికీ నిజం కాని కళ, దాన్నే షిమేరా అనే పేరుతో పిలుస్తాం. ఇక నెక్స్ట్ అన్టెనబుల్. ఈ అన్టెనబుల్ అనేది యాడ్జెక్టివ్. నాట్ ఏబుల్ టు బి మెయింటైన్డ్ ఆర్ డిఫెండెడ్ ఎగెనెస్ట్ అటాక్. అంటే ఇప్పుడు ఎదురు చెప్పలేనటువంటి, లేదంటే ఎదురు దాడి చేయలేనటువంటి విధంగా ఒక పరిస్థితిలో తీసుకురావడం. ఇప్పుడు ఉదాహరణకి ఒక అధికారి ఏసీబీకి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఆ పరిస్థితుల్లో ఏమీ చేయలేడు కదా. మీడియా ఎంత అటాక్ చేసినా, మరో విధంగా ఇంకోటి జరిగినా ఎవరు ఏమీ చేయలేరు ఆ పరిస్థితుల్లో. అటువంటి వాటిని ఏమంటాము అంటే అన్టెనబుల్ అంటాం. అటువంటి వాటిని అన్టెనబుల్ అంటాం. అంటే అన్జస్టిఫైయబుల్, ఏం చేసినా అది క్షమించరాని నేరం. ఉదాహరణకి కసబ్. కసబ్ భారతదేశంలో ఉగ్రదాడికి చేసి మన భారతదేశ
భద్రతా వ్యవస్థకి చిక్కాడు. ఎన్ని చెప్పినా సరే అతను ఖచ్చితంగా భారతదేశానికి చేటు చేయడానికి వచ్చినటువంటి ఒక ఉగ్రవాది. సో, అటువంటి వాళ్ళ పరిస్థితిని అన్‌టెనబుల్ అనేటటువంటి ఒక యాడ్జెక్టివ్ యూజ్ చేసి మనం చెప్తాం. ఇండిస్పెన్సిబుల్, డిఫెక్టివ్, అన్‌జస్టిఫయబుల్ ఇవి దీని యొక్క సినోనిమ్స్. ఇక యాంటోనిమ్స్ ఏమవుతాయి? డిఫెన్సిబుల్, టెనబుల్. అంటే ఉదాహరణకి మన ఎదురుగా వచ్చిన కారు వాడు ఆ ఏరియాలో ఉన్న ట్రాఫిక్ పోలీస్‌కి చుట్టం. వాడు రాంగ్ రూట్‌లో వచ్చాడు. మనం పోలీస్ మనకి ఫైన్ ఏస్తే మనమేమో కోర్టుకు వెళ్ళాం. కోర్ట్‌లో సీసీటీవీ ఫుటేజ్‌లో మనం వాదించడానికి వీలుగా మనకి ఫేవరబుల్‌గా సీసీటీవీ ఫుటేజ్ ఉందనుకుందాం. దాన్ని టెనబుల్ ఆర్ డిఫెన్సిబుల్ అంటాం. సో, అన్‌టెనబుల్ దాని అపోజిట్ టెనబుల్. అన్‌టెనబుల్, టెనబుల్. మరి ద స్కాండల్ అంటే జరిగినటువంటి ఆ దారుణం ప్రెసిడెంట్‌ని అన్‌టెనబుల్ పొజిషన్ అంటే ఏమి తనని తాను సపోర్ట్ చేసుకోలేనటువంటి ఒక పరిస్థితుల్లో పెట్టింది అని చెప్తాం. చనిపోయిన ఒక వ్యక్తి ఎన్‌డి తివారీ. ఈయన రాజ్‌భవన్‌లో చేసిన కొన్ని పనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని షేక్ చేసేసాయి. అటువంటి ఎగ్జాంపుల్స్‌ని అన్‌టెనబుల్‌గా చెప్తాం. అంటే ఇంకా దాన్ని ఎ సమర్థిస్తూ మనం ఏమీ చేయలేం అనేటటువంటి ఒక ఉద్దేశం. ఇక నెక్స్ట్ ప్రెరోగేటివ్ అంటే ఇదొక నౌన్. ప్రెరోగేటివ్ అనేటటువంటిది ఒక నౌన్. ఏ రైట్ ఆర్ ప్రివిలేజ్ ఎక్స్‌క్లూజివ్ టు ఏ పర్టిక్యులర్ ఇండివిడ్యువల్ ఆర్ ఏ క్లాస్. అంటే ఏదో ఒక స్థాయి మనుషులకి లేదా ఒక పర్టిక్యులర్ వ్యక్తికి వాళ్ళకి మాత్రమే ఇచ్చేటటువంటి అదనపు ఒక ప్రయోజనం కావచ్చు, ఒక హక్కు కావచ్చు. ఇక సింపుల్‌గా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నత విద్య అంటే సాధారణ విద్య అందరికీ అందుబాటులో ఉంది. లేదు ఐఐటీలు లేదా సివిల్ సర్వీసెస్. మనం సివిల్ సర్వీసెస్‌లో మధ్య తరగతి వాళ్ళు 10 మంది సెలెక్ట్ అయితేనే పెద్దగా న్యూస్‌లో వేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? మిగతా వాళ్ళంతా కూడా ధనిక వర్గానికి చెందిన వాళ్ళు. అదే విధంగా ఐఐటీలు. ఐఐటీ కోచింగ్‌ల కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు జనాలు. అంటే ఒక్కొక్కళ్ళు లక్షల్లో ఖర్చు పెడితే అది మొత్తం ఒక వేల కోట్ల మార్కెట్‌గా ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉంది భారతదేశానికి సంబంధించినటువంటి ఇంటర్మీడియేట్ తర్వాత ఉండేటటువంటి కోచింగ్ పరిశ్రమ. లేదంటే 10థ్‌కి గ్రాడ్యుయేషన్‌కి మధ్యలో ఉండే కోచింగ్ పరిశ్రమ ప్రపంచంలోనే దాదాపు టాప్ 3 ఎడ్యుకేషన్ రిలేటెడ్ బిజినెసెస్‌లో భాగంగా ఉంది. మరి ఎవరికైతే డబ్బులున్నాయో వాళ్ళకే కదా ఆ అదనపు ప్రయోజనాలన్నీ ఉంటాయి. దీన్నే ఎంటైటిల్‌మెంట్, ఎగ్జంప్షన్ అడ్వాంటేజ్ అని కూడా మనం చెప్పొచ్చు. మరి దీని ఆపోజిట్ అంటే ఇది కేవలం వాళ్ళకు ఉండేటటువంటి అదనపు హంగుగా చెప్తే అందరికీ ఖచ్చితంగా చేయాల్సినటువంటిది డ్యూటీ, బాధ్యత, ఆబ్లిగేషన్ ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఒక విషయం. సో, ప్రెరోగేటివ్‌కి ఆపోజిట్స్‌గా ఈ రెండిటిని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ వాస్ వన్స్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ ఎలైట్. ఒకప్పుడు విద్య అనేది కేవలం డబ్బులున్న వాళ్ళకి మాత్రమే. అంటే ఎవరి దగ్గర అయితే లక్ష్మీదేవి ఉందో వాళ్ళకే సరస్వతీదేవి వస్తుంది అని ఒక తెలుగులో ఒక నానుడి ఉండేది. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బేసిక్ ఎడ్యుకేషన్ అయితే భారతదేశంలో కూడా అందరికీ అందుబాటులోనే ఉంది. అంటే ఎక్కువగా ఖర్చు లేకుండా మీ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని చదివించడానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వాలే నాణ్యమైన విద్యని అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి వన్స్ అంటే ఒకప్పుడు ఇది ఒక అదనపు హంగుగా ఉండేది. కేవలం డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఇది దక్కేటటువంటి ఒక హక్కుగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి అయితే లేదు. అందుకే దీన్ని మనం ఏమంటున్నాం? ప్రెరోగేటివ్ అంటున్నాం. ప్రెరోగేటివ్ అంటున్నాం. నెక్స్ట్ కన్‌స్ట్రూడ్. కన్‌స్ట్రూడ్ ఇదొక వర్బ్. అంటే ఇంటర్ప్రెట్ ఇన్ ఏ పర్టిక్యులర్ వే. ఒక భిన్నమైన దృష్టికోణంలో ఒక విషయాన్ని చూడడం. ఇంటర్ప్రెట్ అంటే అర్థం ఏంటి అంటే ఒకే విషయాన్ని ఒక భిన్నమైన కోణంలో అధ్యయనం చేయడం. అంటే మీకొకలా అర్థమైతే నేను దాన్ని వేరే ఒక అర్థాన్ని తీయడం. ఇప్పుడు ఆయన మొదటి భార్య చాలా మంచావిడ. తెలుగులో మనకి రాజుగారి రెండవ భార్య పతివ్రత అని ఒక సామెత ఉంది. తెలుగులో అది మంచిదా చెడ్డదా అన్న సామెత పక్కన పెడితే ఆ సామెతానికి ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క రకమైన అర్థాన్ని తీస్తూ ఉంటారు కదా! దాన్నే కన్‌స్ట్రూడ్ అంటారు.
అండర్స్టాండ్ అర్థం చేసుకోవడం, రీడ్ అంటే దానికి సంబంధించి ఒక భిన్నమైన విశ్లేషణ చేయడం, ఇంటర్ప్రెట్. ఇక నలిఫై అంటే దాన్ని పట్టించుకోకపోవడం, డిస్టార్ట్ అంటే తప్పుగా అర్థం చేసుకోవడం, మిస్ఇంటర్ప్రెస్ తప్పుడు అర్థాలు తీయడం. డిఫరెంట్ లాయర్స్ మే కన్స్ట్రూట్ ద లా డిఫరెంట్లీ అంటే భిన్నమైన లాయర్లు భిన్న వాదనలు ఒకే చట్టానికి సంబంధించి వినిపించగలరు. అసలు భారతదేశంలో జ్యుడిషియల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ జ్యుడిషియల్ సిస్టమ్ మొత్తం కూడా ఇదే బేసిస్ మీద పనిచేస్తోంది కదా. సుప్రీంకోర్టే ఒక్కొక్కసారి ఒక్కొక్క చట్టంలో ఒక్కొక్క రకంగా చెప్తోంది. ఒకసారి కొన్ని విషయాలు బేసిక్ స్ట్రక్చర్లో భాగం ఉంటుంది, మరోసారి కాదు అంటుంది. మీరు పాలిటీలో చదివే జడ్జిమెంట్లన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. డిఫరెంట్ లాయర్స్ మే కన్స్ట్రూట్ ద సేమ్ లా డిఫరెంట్లీ. ఒకటే రాజ్యాంగం కానీ సమయానుకూలంగా ఆ రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని ఇంటర్ప్రెట్ చేసేటటువంటి విధానం మారుతూ ఉంటుంది కదా. దాన్నే మరి మనం ఏమంటాం? కన్స్ట్రూ అంటాం. కన్స్ట్రూ యొక్క V2 ఫామ్ లేదా పాస్ట్ ఫామే మనకి కన్స్ట్రూడ్. ఓకేనా? ఇక నెక్స్ట్ ఎసర్టైనింగ్ అంటే ఇదొక వర్బ్ అండి. మేక్ ష్యూర్ ఆఫ్. మేక్ ష్యూర్ ఆఫ్ అంటే నేను ఖచ్చితంగా దేన్నైనా తెలుసుకోబోతున్నాను. ఉదాహరణకి ఇప్పుడు మీ ఫ్రెండ్ సడన్గా వచ్చి చెప్పాడు, అరే బా వచ్చే వారంలో పోలీస్ నోటిఫికేషన్ వస్తుందంటరా. నమ్మం. ఇప్పుడున్న మన పరిస్థితిలో మనం ఖచ్చితంగా నమ్మం. అది నిజమో కాదో ఐఎమ్ గోయింగ్ టు ఎసర్టైన్ ద ట్రూత్ అంటే నేను ఇది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోవాలి, నేను దీన్ని శోధించి తెలుసుకోవాలి, నేను దీని గురించి మరింత సమాచారం తీసుకోవాలి అనేటటువంటిది చెప్తాం. అదే ఎసర్టైన్. దీని ఆపోజిట్ ఏంటి? దాన్ని మర్చిపోవడం, దాన్ని పట్టించుకోకపోవడం, దాన్ని వదిలేయడం. ఐఎమ్ గోయింగ్ టు ఎసర్టైన్ ట్రూత్ అంటే నిజమేంటో నేను ఖచ్చితంగా మరోసారి కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను మరోసారి దాన్ని సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటున్నాను అంటాం. దాన్ని ఎసర్టైనింగ్ అంటాం. ఇంకా నెక్స్ట్ అన్సీమ్లీ. ఇది కూడా ఒక యాడ్జెక్టివ్ అంటే సరిగ్గా లేదు అంటే ఏదో ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి ఒక ఉద్దేశంలో మనం చెప్తే దాన్ని అన్సీమ్లీ అంటాం. అంటే సరిగ్గా లేదు, అప్రాప్రియేట్ అంటే సరైనది కాదు అని. మరి దీని ఆపోజిట్ ఏమవుతుంది? సీమ్లీ అంటే జనరల్గా అలాగే జరుగుతుంది కదా. విరాట్ కోహ్లీ 6 కొట్టాడు, కొత్తగా ఏమైనా చెప్పు అంటాం. రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేశాడు, కొత్తగా ఏమైనా చెప్పు. ధోని లాస్ట్ బాల్కి 6 కొట్టి మ్యాచ్ గెలిపించాడు, కొత్తగా ఏమైనా చెప్పు. ఇలా కాకుండా బుమ్రా వరుసగా 6 బాల్లో 6 సిక్స్లు కొట్టాడు, అది వింత, అది అన్సీమ్లీ. బుమ్రా కాదేమో ఒకసారి మళ్ళీ చూసుకో. బాబర్ ఆజమా బుమ్రానా ఎవరు కొట్టారు 6 బాల్లో 6 సిక్స్లు అన్న డౌట్ వచ్చింది అనుకోండి, అన్సీమ్లీ. దీన్నే మనం ఇంపొలైట్, ఇంప్రాపర్, అన్సూటబుల్ అని కూడా అనుకోవచ్చు. మరి వాటికి ఆపోజిట్ యాజ్ ఇట్ ఈస్. ఇంపొలైట్ అంటే పొలైట్, అన్సూటబుల్కి సూటబుల్, ఇంప్రాపర్ అంటే సరైనటువంటి, ప్రాపర్ లేదా అప్రాప్రియేట్. ఇట్ వాస్ కన్సిడర్డ్ అన్సీమ్లీ ఫర్ విమెన్ టు స్మోక్ అంటే మహిళలు ధూమపానం చేయడం సాధారణంగా జరగదు అనేటటువంటి ఒక ఉద్దేశంలో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం పురుషులు లేదు, మహిళలు లేదు. ధూమపానం పురుషులలో కంటే మహిళలలోనే పెరుగుతున్న శాతం చాలా అలార్మింగ్ రేట్ అంటాం. అంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి విధంగా పురుషుల ధూమపానం చేసేవాళ్ళు 10 నుంచి 15% పెరుగుతూ ఉంటే మహిళల్లో 30 నుంచి 40% పెరుగుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక ఆందోళనకరమైనటువంటి విషయంగా కూడా మనకి నో టొబాకో రోజు మనం డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఇక నెక్స్ట్ ఇంపింజింగ్. ఇదొక వర్బ్ అంటే హ్యావ్ ఎన్ ఎఫెక్ట్, ఒక నెగటివ్ ఇంపాక్ట్ అనేది పడడం. ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఏదైనా పడితే దాన్ని మనం ఇంపింజ్ అంటాం. మెడల్ అంటే మధ్యలో చేయిపెట్టి లేదా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి దేన్నైనా కెలకడం, దాన్ని మెడల్ అంటారు. ఇన్ఫ్లుయెన్స్, బిగ్ బాస్ చూసే వాళ్ళకి తెలుసు. ఇటీవల రవి తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని షణ్ముఖ్ జశ్వంత్ మొదటి రోజు నుంచి చెప్తున్నాడు. అంటే మధ్యలో వచ్చి నన్ను కెలికి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పడం. ఇక ఎఫెక్ట్, అది మీకు తెలిసిందే. దీని ఆపోజిట్ ఏంటి? మధ్యలో వచ్చి ప్రభావితం చేయకుండా, లీవ్ అలోన్ దూరంగా వదిలేయడం, అవాయిడ్ దూరం పెట్టడం, డాడ్జ్ కాస్త దూరంగా వ్యవహరించడం. She didn't allow her personal problems to impinge on her work. ఆమె తన పర్సనల్ విషయాలు, తనకి మాత్రమే సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా, అంటే తన జీవితంలో ఎన్నో గొడవలు పడుతున్నప్పటికీ, ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ పని మీద ప్రభావం చూపించకుండా
చేసింది. ఇటువంటి వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ గతంలో 'తారక్', ఎన్టీఆర్ 'అరవింద సమేత' సినిమా చివర్లో ఒక సినిమా రిలీజ్‌కి కొన్ని రోజుల ముందు వాళ్ళ తండ్రి చనిపోతే కూడా ఒక పాట మిగిలిపోయింది. నిర్మాతకి నష్టం రాకూడదు అని షూటింగ్ చేశారు. అలా చిరంజీవి గారి గురించి, బాలకృష్ణ గారి గురించి, ఇప్పుడున్న హీరోల్లో అనేక మంది గురించి కూడా అటువంటివి చెప్తూ ఉంటారు. అంటే వారి పర్సనల్ లైఫ్ అనేటటువంటిది ప్రొఫెషనల్‌గా ఎటువంటి తేడా లేకుండా దాన్నే ఇంపింజ్ అంటాం. నాట్ ఇంపించింగ్ అంటే ఇంపింజ్ అవ్వకుండా చూసుకుంటున్నారు. ఆ ప్రభావం వాళ్ళ మీద పడకుండా చూసుకుంటున్నారు అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఇక నెక్స్ట్ స్మాల్డరింగ్ అంటే ఇది కూడా వర్బ్. బర్న్ స్లోలీ విత్ స్మోక్ బట్ నో ఫ్లేమ్ అంటే నిప్పు లేకుండా కేవలం పొగ మాత్రమే వస్తుంది. అంటే ఎప్పుడో నిప్పు ఉండేది, అది ఆగిపోయింది. ఉదాహరణకి ఇప్పుడు కుంపట్లో బొగ్గులు వేసాం. మనకక్కడ మంట రాదు. ఫ్లేమ్ పెద్దగా ఉండదు కానీ అలా మెల్లగా అవి కాలుతూ ఉంటాయి కదా! పొగొస్తూ ఉంటుంది కానీ పెద్దగా మంట రాదు. దాన్నే స్మోల్డరింగ్ అంటాం. దీన్నే గ్లోయింగ్ అని, ఫియరీ అని, గ్లీమింగ్ అని కూడా అంటాం. మరి దీని ఆపోజిట్ ఈ స్మోల్డరింగ్ అనేది ఏంటి అంటే మనం కంపారిటివ్‌గా అంటే అక్కడ మండుతోంది కానీ కేవలం పొగొస్తుంది తప్పితే మంట కనిపించట్లేదు అనేటటువంటి ఉద్దేశంలో మనం చెప్పడం అయితే జరుగుతుంది. మరి దీనికి ఆపోజిట్స్ ఏమవుతాయి? కోల్డ్, డల్, అన్ఎక్సైటెడ్ ఇవి దీనికి ఆపోజిట్స్ అయితే అవుతాయి. ద బాన్‌ఫైర్ వాస్ స్టిల్ స్మోల్డరింగ్ ద నెక్స్ట్ డే. తర్వాత రోజుకు కూడా ఇంకా చిన్నగా అది మండుతూనే ఉంది. అంటే రాత్రి మనం ఒక మంట వేసుకున్నాం ఒక క్యాంప్‌లో ఎక్కడో. ఆ మంట ఇంకా లైట్‌గా అందులోంచి పొగొస్తూ అది ఇంకా అందులో చిన్న మంట అనేది ఉంది కానీ అది పెద్దగా అందులో మంటలు మనకు కనిపించట్లేదు కానీ లైట్‌గా అది ఇంకా మండుతూనే ఉంది అని చెప్పడం ఉద్దేశం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ఈ ఐరన్ చేసేవాళ్ళు సిటీలో ఉండే ఎలక్ట్రిక్ ఐరన్ కాకుండా బొగ్గులతో ఉండేటటువంటి ఆ ఇస్త్రీ పెట్టెలో బొగ్గులు వేస్తారు. అవి ఎర్రగా మండుతూ ఉంటాయి కానీ మీకు ఎక్కడ నిప్పులు పెద్దగా మంట కనిపించదు. అక్కడ నిప్పు ఉంటుంది కానీ మంట కనిపించదు. తేడా అర్థమవుతుందా మీకు? అది స్మోల్డరింగ్ అంటే. ద బాన్‌ఫైర్ వాస్ స్టిల్ స్మోల్డరింగ్ ద నెక్స్ట్ డే అని ఒక ఎగ్జాంపుల్. ఇక నెక్స్ట్ క్రెడో. క్రెడో అనేటటువంటిది ఒక నౌన్. అంటే ఏ స్టేట్మెంట్ ఆఫ్ ద బిలీఫ్స్ ఆర్ ఎయిమ్స్ విచ్ గైడ్ సమ్మన్స్ యాక్షన్. అంటే ఎవరైనా ఒకళ్ళని ప్రభావితం చేసి వాళ్ళ రోజువారీ కార్యక్రమాలని మనం మార్చగలిగేటటువంటి ఒక నమ్మకం లేదా ఒక చట్టం లేదా ఒక పుస్తకం ఏదైనా క్రెడో అంటాం. దీనికే రిలీజియన్, పర్సుయేషన్, ఫెయిత్. ఇప్పుడు కొంతమంది మతంతో సంబంధం లేకుండా కొంతమంది వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా స్టార్లు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. దాన్ని ఫెయిత్ అంటాం. ఇక ఇంకొంతమంది సులభంగా ఒక వాళ్ళు చెప్పారంటే అందులో ఏదో లాజిక్ ఉంది అని ఆలోచించి కన్విన్స్ అవుతారు. దాన్ని పర్సుయేషన్. ఇక రిలీజియన్ మతాన్ని ఫాలో అవ్వడం. అది కూడా ఒక నమ్మకమే కదా! మనం చేసే పనులు ఆ మతాన్ని బట్టి మన మతంలో మనకు ఎలా చెప్పారో అన్న దాన్ని బట్టే ఉంటాయి కదా! దీని ఆపోజిట్ నేషనలిజం లేదా అన్‌బిలీఫ్ అంటే అపనమ్మకం, ఫార్మలిజం ఇటువంటి నమ్మకాలు ఏవి లేకుండా ఉండడం. ద స్పీచ్ ఎండెడ్ వేర్ ఇట్ బెగాన్ విత్ హిస్ పర్సనల్ క్రీడో అంటే మిగతా వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేలా అతను సొంతంగా ఏం బిహేవ్ చేస్తున్నాడు? అతను సొంతంగా ఏం ఇన్‌ఫ్లుయెన్స్ చేశాడు? ఒక బాబా స్పీచ్ అనుకోండి. ఎవరైనా ఒక బాబా స్పీచ్. అంటే అతను సొంతంగా ఏం చేస్తున్నాడో అతని గురించే అక్కడ చెప్పడం జరిగింది. ఎక్కడ మొదలుపెట్టారో అక్కడే ఆపేశారు అనే ఉద్దేశం. ఇక నెక్స్ట్ కాజిటేట్ ఇదొక వర్బ్. చాలా తీవ్రంగా, దీర్ఘంగా దేని గురించైనా ఆలోచిస్తే దాన్ని కాజిటేట్ అంటాం. చాలా తీవ్రంగా లేదా దేని గురించైనా చాలా ఎక్కువగా ఆలోచిస్తే కాంటెంప్లేట్, కన్సిడర్, డ్వెల్ ఆన్ అనే పదాలు కూడా దీనికి సంబంధించి ఉన్నాయి. కాంటెంప్లేట్, కన్సిడర్, డ్వెల్ ఆన్. మరి దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? ఫర్గెట్, ఇగ్నోర్, నెగ్లెక్ట్ 3 మీకు తెలిసినవే. అంటే పట్టించుకోకపోవడం. కన్సిడర్ అంటే దాన్ని పట్టించుకోవడం. డ్వెల్ ఆన్ దాని మీదే మరింత ముందు పరిశోధన చేయడం. కాంటెంప్లేట్ దానికి సంబంధించిన విషయాల్ని ఇతర ప్రదేశాల్లో కూడా క్రోడీకరించడం. ద బుక్ లెఫ్ట్ హెర్ కాజిటేటింగ్ అబౌట్ ద ఆథర్స్ లైఫ్ అంటే ఆమె ఏదో ఒక పుస్తకం చదివింది. ఆ పుస్తకం రాసినటువంటి వారి జీవితం సంబంధించి వాళ్ళ కష్టాలు కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, మిగతా అన్నిటిపై ఎక్కువ ఆలోచింపజేసేలా
ఆ పుస్తకం ఆమెని ప్రభావితం చేసింది, ఆమెపై ప్రభావం చూపింది అనేటటువంటి విధంగా ఈ కాజిటేట్ అనేటటువంటి పదాన్ని ఇక్కడ వాడొచ్చు. అంటే ఒక పుస్తకం, ఈ ఎగ్జాంపుల్‌లో ఆ పుస్తకంలో ఆ రచయిత లేదా రచయిత్రి చెప్పినటువంటి విషయాలు ఆమె ఇంకా ఆ రచయిత గురించి ఎక్కువగా ఆలోచించేలా చేశాయి అని చెప్పడమే కాజిటేట్. సో, ఇదండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్ అండ్ వొకాబులరీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అదే విధంగా మా వీఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ గనక మీరు ప్రెస్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్స్ మీకు రావడం జరుగుతుంది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.